ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ టీజర్ రివీల్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ కుమార్ రాజమౌళిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నీ పతనం ఖాయం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడ్డట్టుంది రాజమౌళి వ్యవహారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్. నిన్ను ఎంతో మంది గొప్ప దర్శకుడిగా అభిమానిస్తారు, కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్తో హిందూ సమాజంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నావని పేర్కొన్నారు. రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకపోవచ్చు, కానీ ప్రతి సినిమాకు ముందు దేవుణ్ణి మొక్కి ఎందుకు సినిమా ప్రారంభిస్తున్నావని చీకోటి ప్రశ్నించారు. దేవుడి కథలతో సినిమాలు తీసి అడ్డగోలుగా డబ్బులు సంపాదించావని, అంతగా నమ్మకం లేకుంటే నాస్తికులతో సినిమాలు చేయాలని డిమాండ్ చేశారు. రాజమౌళి తన సినిమాలకు హిందూ ప్రేక్షకుల మద్దతు ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలని చీకోటి ప్రవీణ్ హెచ్చరించారు. హిందువుల సినిమాలు చూడకపోతే నీ సినిమాలు ఏమైపోతాయో నువ్వే ఆలోచించుకో అని ఆయన సూచించారు. రాజమౌళి తీసిన బాహుబలి సినిమా అందుకు ఉదాహరణగా చూపిస్తూ అహంకారంతో విర్రవీగిన బల్లాల దేవుడు ఏ విధంగా హతమయ్యాడో చూపించావని, ఇప్పుడు నువ్వు కూడా అదే అహంకారంతో విర్రవీగితే నీ పతనం కూడా ఖాయం అవుతుందని హెచ్చరించారు. చివరగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేదంటే హిందూ ద్రోహిగా మిగిలిపోతావని, ఎంత టాలెంట్ ఉన్నా హిందువులను కించపరిస్తే హీరో నుంచి జీరో అయిపోతావంటూ ఆయన హెచ్చరించారు. ఇక తాజాగా బీజేపీ నాయకురాలు మాధవీలత కూడా ఈ ఇష్యూపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన మాధవీలత బాధ్యతాయుతంగా మాట్లాడండి అంటూ రాజమౌళికి హితవు పలికారు. మీరు కోట్లాది మందికి స్ఫూర్తి అని, మీలాంటి వారు నాకు దేవుడిపై నమ్మకం లేదు అని చెబితే అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు అని, అది ఎందరో యువత మనసులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుందని మాధవీలత అన్నారు. విజయం మనలో వివేకాన్ని పెంచాలి కానీ విలువలను తగ్గించకూడదని కూడా చెప్పారు. దయచేసి బాధ్యతగా మాట్లాడమని ఆమె రాజమౌళిని సూచించారు. రాజమౌళి వ్యాఖ్యలపై ఈ మాస్ వార్నింగ్ సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.